ప్రభునందు ప్రియమైన ప్రియులకు మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. శిలువ ధ్యానాల క్రమంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకును మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. వదనకాలపు వేళ మీ పాద సన్నిధిలో గడుపుటకు అల్పలమైన మాకు ఇచ్చిన గొప్ప దినతకై స్తోత్రం. ఈ శిలువకాలపు శ్రమ దినాలలో లెంట్ డేస్లో ఇలాగ కొద్ది సమయం మీతో గడపటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వదనకాలపు వేళలో ప్రభు సన్నిధికి దేవుని సన్నిధికి రావటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. లెంట్ డేస్లో శ్రమల కాలపు దినాలలో దేవుని శ్రమల గురించి తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగం ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ దేవుని గురించినటువంటి సంగతి అక్కడ మనకు కనపడుతూ ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. లెంట్ డేస్లో దేవుడు మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగాన్ని, ఆయన శిలువలో ఎలాగూ మరణించాడు, ఎలాగూ మానవాళి కొరకై, ప్రపంచ మానవాళి కొరకై ఆయన బలి అయిపోయాడు, ఆయన ఏ విధమైనటువంటి శ్రమలు ఆయన అనుభవించాడు, మనం వాటిని గురించినటువంటి ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. నేటి ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో ఇంటర్నెట్, టెలివిజన్, రేడియో ఇలాగూ విస్తరించినటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, రేడియో కావచ్చు, వార్తలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఎన్నో విషయాలను మనం క్షణములోనే చూడటానికి మనము గమనిస్తూ ఉన్నాం. అయితే అంతకంటే టెలివిజన్ కంటే, ఇంటర్నెట్ కంటే, రేడియోల కంటే ఈ టెక్నాలజీ ఆధునిక ప్రపంచంలో ఇవి అభివృద్ధి చెందకముందే దేవాతి దేవుని వాక్యం మన ముందుకు వచ్చింది, మన యొద్దకు వచ్చింది, మనతో ఉన్న దేవుని వాక్యం. ఇవి కొద్ది కాలం గతించిపోవచ్చు, రేడియో కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, ఏది ఏమైనా గతించిపోవచ్చు. కానీ గతించిపోనిది ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం గతించిపోదు. అది నిరంతరము నివసించేది, అది నిరంతరము మనతో ఉండేది. అందుకే దేవుడు అన్నాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన వసిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనతో ఉండేది దేవుని వాక్యం. అలాంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు ఆయన దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడో మనం గమనిస్తే ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి, యేసు ప్రభువారు మనల్ని అందరినీ ప్రేమించారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటే వారినని వీరినని, జాతిని, మతమని, కులమని, వర్ణభేదం, రంగుభేదం లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కొరకై ఆయన పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు.
ఆయన రావటానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించాడు, మనకు జన్మనిచ్చాడు, ఈ భూమి మీద పుట్టించాడు. మానవ జన్మ ఎత్తటానికి దేవుడే కారణం. 100వ కీర్తనలో మనం చదువుకుంటాం కదా, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారం, ఆయన 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 ఆజ్ఞ లేనిది, ఆయన సెలవు లేనిది, ఆయన మాట లేనిది మనం ఈ లోకానికి రావటానికి వీలు లేదు. ఆయన అనాది కాలములోనే దేవుడు భూమి మీద మనల్ని పుట్టించాడు కాబట్టి మనం పుట్టాం, మనం పెరుగుతున్న మనము పుట్టించినటువంటి దేవుడు. అలాగూ దేవుడిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు అనాది కాలాన్ని మనమును ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. భారతదేశానికి హద్దులు ఉన్నాయి, భారతదేశానికి ఎల్లలు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతం అని, పరమట అరేబియా సముద్రం అని కదండి. ఇలాగ ఉత్తరాన దక్షిణాన ఎన్నో ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమకు హద్దులు లేవు. దేవుని ప్రేమ నిరంతరము ఉండేది, దానికి హద్దులు అనేది లేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని మనం గమనిస్తే, మన పుట్టుకలో ఆయన ప్రేమ ఉంది. మనం పెరుగుతూ ఉండగా ఆయన మన మీద ప్రేమ చూపించాడు. మనము ఆఖరి దశలోనికి వచ్చేంత వరకు దేవాది దేవుడు మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆఖరి దశ అంటే వృద్ధాప్యంలోనికి వచ్చేంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి, మానవుని మీద మానవుడు ఈనాడు ప్రేమ చూపించటం లేదు. ఎందుకంటే అసూయ, ద్వేషాలు, పగలు, ఎన్నో పక్క మనిషి మీద ప్రేమ అనేది లేదు, దయ అనేది లేదు, జాలి అనేది లేదు. జాలి లేని ప్రపంచములో, దయలేని ప్రపంచములో, ఇలాగూ కక్షలు కార్పణ్యాలు కలిగినటువంటి మనుషుల మధ్య మనము జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనుషుల మధ్య భేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. కానీ దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని మనం గమనిస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించాడు. దేశములో, ప్రపంచములో దేశాల మధ్య శాంతి లేదు, ప్రపంచాల మధ్య శాంతి లేదు, రాష్ట్రాల మధ్య సమాధానం లేదు, గ్రామాల మధ్య సమాధానం లేదు. మారుమూల ప్రదేశం మొదలుకొని విస్తరించినటువంటి విజ్ఞానం విస్తరించినటువంటి దేశాల మధ్య కూడా నేడు సమాధానము లేదు, నేడు శాంతి లేదు. అందుకే అమెరికా, ఇరాన్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఏదో ఒక ప్రపంచంలో దేశాల మధ్య విభేదాలు మొదలై యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ అనేది కరువైన ఈ ప్రపంచంలో ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయనకు మరొక పేరు ఏంటంటే, ఆయనకు ప్రేమామయుడు అని మనం చూస్తాం. ఆయన ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఇలాంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు. ద్వేషానికి, నరహత్యలకు, వ్యభిచారానికి, ఇలాగ అక్రమాలకు, అన్యాయాలకు దగ్గరైనటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించి, ఆ ప్రేమ ద్వారా వారిలో ఉన్న పాపాన్ని, శాపాన్ని పోగొట్టడానికి ఆయన తన రక్తం ద్వారా మానవులనందరినీ ఆయన కడిగాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతూ ఉంది, ప్రతి పాపిని కడుగుతూ ఉంది. ఆయన మిమ్మును ప్రేమించాడు దేవుడు. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణగాను, బలిగాను అప్పగించుకొనెను. ఆ మాటలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఎవరు మనల్ని ప్రేమించకపోయినా, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడకపోయినా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మన కొరకు తను తాను అప్పగించుకొని మన కొరకు అర్పణగాను బలిగాను ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఎవరు ఇక్కడ? యేసు ప్రభు అంటే నేనే అన్నాడు. బంధించారు, సిలువకు అప్పగించారు, కొరడా దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, అన్యాయపు తీర్పు నొందాడు. ఏ ఏ మాట ఎవరికి ఆయన ఎదురు చెప్పలేదు. కేవలం మానవుని మీద ఉన్న ప్రేమను బట్టి, మానవుని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ ద్వారా ఎవరిని ఆయన నొప్పించకుండా అందరినీ ఇష్టపడి ఆయన మన కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభు దగ్గరికి ఈ శిలువ శ్రమల దినాలలో మనం రాగలిగితే ఈ వింటున్న నీ కొరకు కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు నీలో ఉన్న పాపాన్ని దూరం చేసి, శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని దూరం చేసి దేవుడు నీ పాపంను గడిగి పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. అతి కృప దేవాది దేవుడు చేరవచ్చిన వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయగాక. నీ పాదములకు స్తోత్రం. బంధన కాల నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, ఇచ్చినటువంటి అవకాశం కూడా స్తుతిస్తూ, యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.